హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి, 1 టీ స్పూన్ పసుపు అండ్ గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసుకోండి, టీ స్పూన్ ధనియా పౌడర్, కారం రుచికి సరిపడినంత, సాల్ట్ కూడా రుచికి సరిపడినంత వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. నిమ్మకాయలో సగం కట్ చేసి 1/2 నిమ్మకాయ కూడా ఇలా పిండేసుకోండి. పిండుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు పెరుగు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి, బాగా కలపండి దాన్ని. చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా వేసుకొని ఫ్రై చేయండి బాగా. చికెన్ గ్రేవీ కోసం వేసుకున్న తర్వాత దీంట్లో 2 టమాటాస్ కూడా కట్ చేసుకొని వేసుకొని టమాటాస్ అండ్ ఆనియన్స్ బాగా కలపండి. ఇవి ఒక 50% వరకు కుక్ అయ్యే వరకు బాగా ఫ్రై చేయండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇలా 50% వరకు కుక్ అయ్యే వరకు మనం బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ టమాటోస్ అండ్ ఆనియన్స్ చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేయండి. బాగా డీప్ ఫ్రై చేసేయండి. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి. ఇలా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే గిన్నెలో మళ్ళీ ఆయిల్ ఆల్రెడీ నాకు సరిపోతుంది కాబట్టి ఆయిల్ వేయట్లేదు. కావాలంటే మీకు ఆయిల్ సరిపోకుంటే ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసేసుకొని అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆనియన్ కూడా కొంచెం మెత్తపడేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు ఒకటి బిర్యానీ ఆకు 2గా తుంచేసుకొని వేసేసుకోండి. 3 మిరపకాయలు ఇలా 2గా కట్ వేసేసుకొని బాగా ఫ్రై చేయండి మిరపకాయలు కూడా. ఇప్పుడు మనం ఆల్రెడీ అది మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది కూడా ఇందులో వేసేసుకోండి. కరివేపాకు కూడా వేసుకొని చికెన్ కూడా వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, చికెన్ కలిపేటప్పుడే వేసాను. ఇప్పుడు ఆ చికెన్ అంతా ఇందులో వేసేసుకొని
బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి. మూత పెట్టేసుకొని మగ్గనిచ్చిన తర్వాత పక్కన ఇది ఇలా కుక్ అవుతుండగా పక్కన ఒక గిన్నెలో మనం ఒక 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని బాగా కడిగి ఇలా వాటర్ వేసి పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా గీ వేసేసుకోండి. వేసుకోవడం వల్ల బియ్యం అంటుకోవన్నమాట. రైస్ అయిన తర్వాత కూడా అంటుకోదు. ఇలా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని సాజీరా, బిర్యానీ ఆకు, లవంగా, ఇలాచి ఇవన్నీ వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత ఇందులోనే సాల్ట్ కూడా రుచికి సరిపడినంత వేసుకోండి. మనం రైస్ ఏ క్వాంటిటీ తీసుకుంటామో మనకి ఎలా సరిపోతుందో అలా సాల్ట్ వేసేసుకొని బాగా కలపండి. ఇది ఉడికేంత వరకు బాగా మిక్స్ చేయండి. మూత పెట్టేసుకొని ఇలా ఉడకనివ్వాలి. ఇలా 50% 60% ఉడికిన తర్వాత చూడండి, చికెన్ కూడా మనం టమాటా గుజ్జు అదంతా వేసాం కదా, ఇలా బాగా ఉడికింది. చికెన్ కూడా 80% ఉడికిపోయింది. ఉడికిన తర్వాత ఇప్పుడు రైస్ను ఒక జాలి గరిటె ఉంటుంది కదా, దాంతో తీసుకొని వేరే గిన్నెలో వేసేసుకోండి. వేరే గిన్నెలో ఇలా మొత్తం రైస్ తీసి పెట్టేసుకొని ఇలా తీసి పెట్టేసుకోండి. ఎప్పుడు ఒక స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఇంతవరకు చేసుకున్నాం కదా చికెన్, అది కూడా ఒక లేయర్ వేసేసుకోండి. చికెన్ నీట్గా 1 లేయర్ మొత్తం వేసేసుకోండి. గ్రేవీ కూడా చేసాం కదా, అది కూడా వేసేసుకోండి. ఇలా గ్రేవీగా ఉంటేనే చాలా బాగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుంది. ఇలా 1 లేయర్ చికెన్ వేసుకున్న తర్వాత 1 లేయర్ రైస్ కూడా వేసేసుకోండి. ఒకటే దగ్గర వేయద్దు, ముద్దలాగా అయిపోతుంది. ఇలా గరిటెతోటి ఇలా సైడ్కి అనుకుంటా ఇలా వేసేయండి. సైడ్లో కూడా వేసేసుకొని ఇలా మొత్తం 1 లేయర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఇంతవరకు పెట్టుకున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ అది కూడా వేసేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ 1 లేయర్ చికెన్ వేసేసుకోవాలి. ఇలా 1 లేయర్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దానిపైన రైస్ వేయండి. 1 లేయర్ మొత్తం అయిపోద్ది అప్పటి వరకు. 1/2 kg కదా, అందుకని 2 లేయర్స్ మాత్రమే వస్తుంది. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా మొత్తం వేసేసుకోండి. ఇలా మొత్తం సైడ్కు మొత్తం వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనా ఫ్లేవర్ తెలిసిపోతుంది మనకు. కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇందులో ఇప్పుడు మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. నేను పాలల్లో కలిపి ఇలా వేసేసుకుంటున్నాను లైట్గా. వేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసేయండి. కుక్కర్ కూడా పెట్టచ్చు, కానీ నేను కుక్కర్ పెట్టట్లేదు, విజిల్ పెట్టట్లేదు. ఓన్లీ ఒక మూత పెట్టి దానిపైన ఒక బరువు పెడుతున్నాను. బరువు పెట్టి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత చూడండి, మన వేడి యమ్మీ బిర్యానీ, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా కుక్ అయ్యిందో, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.